అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండవాగు ఉధృతికి 200 మంది కూలీలు చిక్కుకున్నారు. విఆర్పురం మండలం అన్నవరం గ్రామం వద్ద ఉన్నటువంటి వాగుపై వంతెన తెగిపోయింది. వంతెన నీటి ప్రవాహంలో సుమారు 200 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. తాడు సహాయంతో కూలీలను వాగు దాటించి సురక్షితంగా ఇండ్లకు తరలించినట్లు విఆర్పురం పోలీసులు తెలియజేశారు. అదే బండి అదే బస్ వస్తుంది అదొక్కటి వచ్చిందని వెళ్ళిపోవచ్చు మనం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండవాగు ఉధృతికి 200 మంది కూలీలు చిక్కుకున్నారు. విఆర్పురం మండలం అన్నవరం గ్రామం వద్ద ఉన్నటువంటి వాగుపై వంతెన తెగిపోయింది. వంతెన నీటి ప్రవాహంలో సుమారు 200 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. తాడు సహాయంతో కూలీలను వాగు దాటించి సురక్షితంగా ఇండ్లకు తరలించినట్లు విఆర్పురం పోలీసులు తెలియజేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, సాయి, ఏదైతే అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక్కడ అనేక వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విఆర్పురంలోని అన్నవరం వాగు దగ్గర ఉన్న వంతెన కొట్టుకుపోయింది. గత 4 రోజులకు కూడా చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులకు వస్తున్న భారీ వర్షాలకి వాగు పొంగడంతో అవతల వ్యవసాయ కూలీలు పనికెళ్ళిన కూలీలు దాదాపు 200 మంది చిక్కుకుపోయారు. అంటే వాళ్ళకు పనికి వెళ్ళిన తర్వాత భారీ వర్షాలకి వాగు ఒక్కసారిగా పొంగి ప్రవహించడంతో వారు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటన నేపథ్యంలో పోలీసులకి సమాచారం అందిన వెంటనే విఆర్పురం ఎస్ఐ ఇక్కడ చొరవ తీసుకుని వెంటనే స్పందించి స్థానికుల సహకారంతో తాడు సహకారంతో వెనక వాగులో అవతల చిక్కుకుపోయిన వారందరినీ కూడా ఒక్కొక్కరిగా యువతలకి ఒడ్డుకి తీసుకొచ్చి సురక్షితంగా ఇళ్లకి చేర్చారు. దాదాపు 200 మంది ఈ విధంగా చిక్కుకుపోయిన పరిస్థితి. మరి కాస్త లేట్ అయినట్లయితే ఆ రాత్రి అంతా కూడా జాగారం చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఊరున వర్షం, భారీ వర్షంలో ఎలాంటి పరిస్థితులు కూలీలు చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఇక్కడ పోలీసు యంత్రాంగం స్పందించి స్థానికుల సహకారంతో ఒక తాడుని ఆధారం చేసుకుని వారిని వాగు దాటిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా దాటించి వాళ్ళందరినీ కూడా ఇళ్ళకి పంపించిన పరిస్థితి. అయితే ఇక్కడ సబరి నది కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు 38 అడుగుల వరకు నీటి మట్టం ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. భద్రాచలం దగ్గర కూడా వరద నీటి మట్టం పెరిగి ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. దీంతో ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా ఆ దిగువన ఉన్న రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా ఇప్పుడు 8 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకి సముద్రంలోకి విడుదలవుతుంది. దీంతో ఇంకా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అన్న నేపథ్యంలో ఎవరు కూడా వాగులు వంకలు కానీ గోదావరి కానీ రేవులు కానీ దాటవద్దని చెప్పి అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. అలాగే టూరిజం ప్రాంతాలకి ఎక్కడ కూడా వెళ్ళవద్దని చెప్పేసి కూడా నిషేధం విధించారు. అలాగే పాతికొండల బోట్లు కూడా గత 10 రోజులుగా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం అని చెప్పొచ్చు. సాయి, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.